రైల్వే ప్రయాణానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు రైల్వే ప్రయాణికులకు, ముఖ్యంగా జనరల్ స్లీపర్ ప్రయాణికులకు కీలకమైన భరోసానిచ్చింది. ఈ తీర్పు ప్రధానంగా రైల్వే ప్రయాణంలో జరిగే ప్రమాదాలు, ఆస్తుల నష్టం లేదా ప్రయాణికులు కలిగే ఇబ్బందుల విషయంలో రైల్వే శాఖ యొక్క బాధ్యతకు సంబంధించింది. రైల్వే సేవల్లో లోపంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. సెకండ్ క్లాస్ లేదా జనరల్ కోచ్ల్లో ప్రయాణించినంత మాత్రాన ప్రయాణికుడికి తక్కువ స్థాయి భద్రత లేదా సేవలు అందించకూడదు. టికెట్ ధరతో సంబంధం లేకుండా ప్రతి ప్రయాణికుడి ప్రాణం మరియు భద్రతకు రైల్వే శాఖ బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రద్దీ ఎక్కువగా ఉందని లేదా సెకండ్ క్లాస్ బోగి అని సాకులు చెప్పి ప్రమాదాలు జరిగినప్పుడు రైల్వే శాఖ తన బాధ్యత నుండి తప్పించుకోకూడదు. ప్రయాణికుల భద్రతను నిర్ధారించడం రైల్వే యొక్క ప్రధాన విధి అని కోర్టు చెప్పుకొచ్చింది. రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులకు గాయాలైనా లేదా ఆస్తి నష్టం జరిగినా దానికి సరైన పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తక్కువ టికెట్ ధర చెల్లించిన ప్రయాణికులకు కనీస సౌకర్యాలు మరియు భద్రత కల్పించడంలో రాజీ పడకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రయాణికులు కేవలం రైల్వే సేవలను వినియోగించుకునే వారు మాత్రమే కాదు, వారు రైల్వే శాఖ కస్టమర్లు కూడా. కాబట్టి వినియోగదారుల చట్టం ప్రకారం వారికి పూర్తి రక్షణ ఉంటుంది. అత్యధిక సంఖ్యలో ప్రయాణించే సెకండ్ క్లాస్ ప్రయాణికులకు ఈ తీర్పు ఒక పెద్ద ఊరటనిచ్చింది. రైల్వేపై ఫిర్యాదు చేసేటప్పుడు తమకు సరైన న్యాయం దక్కదని భయపడే సామాన్యులకు ఈ తీర్పు ధైర్యాన్ని ఇస్తుంది. ఇకపై రైల్వే శాఖ భద్రతా పరమైన అంశాల్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రయాణికుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే పరిహారాలు చెల్లించాల్సిన అవసరం ఉంటుందని ఈ తీర్పు హెచ్చరించినట్లయింది. ప్రయాణికుడి క్లాస్ ప్రాతిపదికన వారి విలువను నిర్ణయించకూడదని సుప్రీంకోర్టు పంపిన ఈ సంకేతం చాలా బలమైంది. రైల్వే శాఖ తన వ్యవస్థలో పారదర్శకతను, భద్రతను మెరుగుపరుచుకోవాలని, లేదంటే చట్టపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ తీర్పు స్పష్టం చేసింది.